జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఈ ప్రపంచంలో ఈ పృథ్వీ మీద మానవుడు నివసించవలయునన్న మనకు వాస్తు ప్రకారంగా ఇంటిని నిర్మించుకొనవలెను. దేవాలయమునకు కూడా దేవునికి కూడా వాస్తున్నది, దేవాలయం కట్టాలన్నా వాస్తున్నది. సో మానవులకు ఎక్కడనైనా ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మించుకున్నట్లయితేనే సకల సంపదలు ఆయురారోగ్యాలతో తులతూగుతూ ఆనందంగా నివసించారు. ఇది ప్రకృతి సిద్ధమైన ఈ ప్రపంచం మొత్తం ప్రకృతి సిద్ధము. మానవుని శరీరము కూడా ప్రకృతిలోని యొక్క అంశే కనుక వాస్తు ప్రకారమే నిర్మించుకోవడం మంచిది. అయినప్పుడు మనకు 4 దిక్కులు, 4 మూలలు, 8 అష్టాదిక్కులు. సో మనకు గ్రహములు ఎన్ని ఉన్నవి? 9. దిక్కులు 8. మరి ఒక్కొక్క దిక్కునకు ఒక్కొక్క అధిపతి ఇక నియమించను. ఆ పరమాత్ముడు నియమించను. మరి ఆ ఒక్కొక్క దిక్కునకు ఒక్కరొక్కరిని నియమించినప్పుడు మనకున్న నవగ్రహములు ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభేచ్చ రాహవే కేతవే నమః అంటాం. అయితే ఈ 9 ఏమో నవగ్రహములు ఉన్నవి, దిక్కులేమో 8 ఉన్నవి. ఈ 8 దిక్కులనంగా ఈశాన్యము, తూర్పు, అగ్ని, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యము, ఉత్తరము. మరి 8 దిక్కులు. ఈ 8 దిక్కులకు మరి ఏ దిక్కునకు ఏ అధిపతిని నియమించెను ఆ పరమాత్ముడు అంటే తూర్పు దిక్కునకు ఎవరిని నియమించెను? ఆ యొక్క పరమాత్ముడు సూర్యనారాయణుడు. ఆ సూర్య భగవంతుడు, ఆ సూర్యనారాయణుని ఆ యొక్క ఈ దిక్కుకు అధిపతి, తూర్పు దిక్కునకు అధిపతి ఎవరు అంటే ఆ సూర్య ప్రభు సూర్యనారాయణుడే ఆ తూర్పు దిక్కునకు ఆ యొక్క అధిపతి. సో అగ్నికి మరి ఎవరు అధిపతి? పాలించే దైవము అగ్నిదేవుడు అయినప్పటికీ మరి అధిపతి అంటే ఆ దిక్కునకు అధినేత అధిపతి ఎవరు అంటే శుక్రుడు. రాక్షసులకు రాజైనటువంటి శుక్రాచార్యుడు అనవచ్చు. శుక్రుడు, ఆ శుక్రుడు అనే యొక్క గ్రహం అనేది ఏదైతే అనుకుంటున్నామో ఆ శుక్రాచార్యుడు మాత్రము అగ్నికి అధిపతి. సో దక్షిణమునకు అధిపతి ఎవరు? ఏమంటాము? కుజుడు. కుజుడు అంటే మంగళుడు అంటాము, కుజుడు అంటాము. ఆ కుజుడు దక్షిణమునకు అధిపతి. ఇక్కడ పాలించే దైవము యమధర్మరాజు అయినప్పటికీ ఆ దిక్కునకు అధిపతి ఎవరు అంటే కుజుడు. సో నైరుతికి వచ్చేసరికి ఆ నైరుతికి అధిపతి రాహువు. మన గ్రహములల్లా 9 గ్రహాలల్లా ఒక్కొక్క దిక్కునకు ఒక్కొక్క గ్రహం ఎట్లా ఉన్నారో ఎట్లా నియమించనో ఆ పరమాత్మ ఒకసారి చూడండి. నైరుతికి రాహువు. సో పడమరకు వచ్చేసరికి ఎవరు? శనీశ్వర మహాప్రభు. ఎవరు? శనీశ్వరుడు, ఈశ్వరుడు, శనీశ్వరుడు. ఆ శనిదేవుడు అనవచ్చు, శనీశ్వరుడు అనవచ్చు. పడమర దిక్కునకు ఎవరు అధిపతి? శనీశ్వరుడు. అట్లాగే సో వాయవ్యమునకు వచ్చేసరికి మరి ఎవరు? సోమాయ అంటే చంద్రుడు. సోమాయ అంటే చంద్రుడు. ఆ చంద్రుడు అధిపతి, వాయవ్యమునకు అధిపతి
ఆ చంద్రుడు. ఆ దిక్కునకు, వాయవ్యం అనే దిక్కునకు అధిపతి చంద్రుడు. సో ఉత్తరము దిక్కునకు అధిపతి ఎవరు? ఉత్తరము దిక్కునకు అధిపతి బుధాయచ అంటే బుధుడు. ఉత్తర దిక్కునకు బుధుడు అనే గ్రహము, ఆ యొక్క బుధుడు అధిపతిగా నియమించింది ఆ పరమాత్ముడు. సో ఈశాన్యమునకు పాలించే దైవము పరమాత్ముడైన శివుడు అయినప్పటికీ ఆ దిక్కుకు కూడా మరి అధిపతి ఎవరు? ఆ దిక్కుని యజమాని చేసే అధిపతి ఎవరు అంటే గురుగ్రహము. గురువుతో పాటు కేతువు కూడా ఆ దిశలోనే ఉంటాడు. ఇప్పుడు మనకి ఒక్క మూలకు ఇద్దరు ఉంటుర్రు, గమనించండి. గురువు ఉంటుండు, సో కేతు ఉంటుండు. మరి ఒక్కొక్క దిక్కునకు ఒకరొక్కరెవరు? మనకున్న దిక్కులు 8, మరి గ్రహములు 9 ఉన్నాయి కనుక ఆ 9 ఒక్కొక్క దిక్కునకు ఒక్కరొక్కరు మాత్రమే ఉన్నారు. ఈ ఈశాన్యమునకు వచ్చేటప్పటికి ఇద్దరు ఉన్నారు కనుక ఆ ఈశాన్య స్థలము అనేది కొంచెం ఎక్కువగా ఉండడం కొరకు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ కొంచెం పెంచుకోమని మనకు ఋషులు ద్వారా చెప్పబడిన విషయం ఇది. మామూలు కాదు. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క గ్రహము చొప్పున ఉండగా ఈశాన్యమునకు మాత్రము గురువు, సో కేతువు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైనది కదా ఏ దిక్కునకు ఎవరెవరు అధిపతులు అనేది మీరు తెలుసుకున్నారు కదా. జై శ్రీరామ్.